Hi 𝗬𝗧 viewers, welcome to marathon program. So today subject based on aptitude and topic time, speed and distance. So previous గా మనం ఒక 2 క్లాసెస్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ పైన కొంతవరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో టుడే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ అండి. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాలా వరకు మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక 3-4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో టుడే టాపిక్ ఏంటంటే డిస్టెన్స్ అనేది d ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్, స్పీడ్ ఏమో s, టైం ఏమో యాక్చువల్ టైం. సో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుందంటే s1 అనే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ t1 అనే టైం అనేది తగ్గుతుంది. అండ్ సేమ్ వే ఏంటంటే ఇంకోటి అదే క్వశ్చన్లో స్పీడ్ అనేది తగ్గుతుంది, s2 అనే స్పీడ్ తగ్గుతుంది అండ్ t2 అనే టైం అనేది పెరుగుతుంది. సో మనకు ఇచ్చిన ఒక క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే s1 అనే స్పీడ్ పెరుగుతుంది, t1 అనే టైం అనేది తగ్గుతుంది అండ్ దాంతోపాటు అదే క్వశ్చన్లో స్పీడ్ s2 అనే స్పీడ్ అనేది తగ్గుతుంది అండ్ t2 అనే టైము పెరుగుతుంది. అంటే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, టైం పెరిగితే స్పీడ్ అనేది తగ్గుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే s1 అనే స్పీడ్ పెరుగుతుంది అండ్ t1 టైం ఏమో తగ్గుతుంది. సో d ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను, స్పీడ్ అనేది పెరుగుతుంది అంటే s ప్లస్ s1 స్పీడ్ పెరుగుతుంది అండ్ t1 టైం అనేది తగ్గుతుంది. సో t1 టైం తగ్గుతుంది అంటే t మైనస్ t1. సో t మైనస్ t1. సో st ఈక్వల్ టు దీన్ని నేను మల్టిప్లై చేస్తున్నాను. సో st మైనస్ st1 ప్లస్ s1t మైనస్ s1t1. ఓకే, సో దీని ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే st1 ఈక్వల్ టు s1t1 ఈక్వల్ టు s1t. సో t ఈక్వల్ టు అంటే టైం t ఈక్వల్ టు s ప్లస్ s1 బై s1 ఇంటూ t1. సో మనం ఇక్కడ t అనే టైంని కనుక్కోవాలనుకుంటే s1 అనే స్పీడ్ పెరుగుతుంది, t1 అనే టైం అనేది తగ్గుతుంది. సో t గనుక కనుక్కోవాలంటే s ప్లస్ s1 బై ఇంటూ t1. సో ఇదేమో స్పీడ్ పెరిగినప్పుడు అండ్ టైం అనేది తగ్గినప్పుడు, t1 టైం తగ్గినప్పుడు. నెక్స్ట్ ఏమిటంటే s2 స్పీడ్ అనేది తగ్గుతుంది అండ్ t2 అనే టైము పెరుగుతుంది. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో ఇక్కడ స్పీడ్ తగ్గుతుంది కదా, సో స్పీడ్ తగ్గుతున్నప్పుడు ఏంటంటే s మైనస్ s2 అండ్ t2 టైం అనేది పెరుగుతుంది అంటే t ప్లస్ t2. సో మళ్ళీ సేమ్ ఈక్వేషన్ నేను సాల్వ్ చేస్తున్నాను. st మైనస్ s2 t2 మైనస్ s2t మైనస్ s2 t2. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే s2t ఈక్వల్ టు s మైనస్ s2 ఇంటూ t2 అంటే t ఈక్వల్ టు s మైనస్ s2 బై s2 ఇంటూ t2. సో ఇదొక ఈక్వేషన్. అంటే టైం ఈక్వల్ టు మనకు స్పీడ్ అనేది s2 అనే స్పీడ్ అనేది తగ్గినప్పుడు అండ్ t2 అనే టైం పెరిగినప్పుడు ఈక్వేషన్ ఏంటంటే ఇది. సో ఇలా ఫార్ములా కూడా మనం డైరెక్ట్గా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ ఇందాక వచ్చిన ఫస్ట్ t1 సంబంధించిన ఒకటి అంటే s ప్లస్ s1 బై s1 ఇదొక t1 అయితే s మైనస్ s2 బై s2 ఇంటూ t2 అంటే యాక్చువల్ టైం. సో యాక్చువల్ టైం ఈక్వల్ టు ఇక్కడ ఈ ఈక్వేషన్ దేనికోసం అంటే స్పీడ్ అనేది పెరుగుతుంది అండ్ టైం అనేది తగ్గుతుంది. ఈ ఈక్వేషన్ దేనికోసం అంటే ఇక్కడ ఈక్వల్ పెట్టాను, ఇది చూడండి. ఇక్కడ ఇదేమో s2 అనే స్పీడ్ తగ్గుతుంది, t2 అనే టైం అనేది పెరుగుతుంది.
సో ఇది యాక్చువల్ టైం ఈక్వల్ టు మనకు యాక్చువల్ టైం కనుక అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి మనం క్వశ్చన్స్. సో ఈ ఫార్ములా మీకు గుర్తున్నా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q at a constant speed. If its speed were increased by 7 km/h, it would have taken 1 hour less to cover the distance. It would have taken 1 hour more if the speed were decreased by 5 km/h. What is the distance between two cities and find the speed of the car? సో నేను తెలుగులో కూడా ఇచ్చాను ఇదే క్వశ్చన్. సో ఫస్ట్ ఏమన్నారంటే మనకు డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అండ్ డిస్టెన్స్తో పాటు స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకేమిచ్చారు, ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q. సో P to Q ఏంటంటే ఒకటి ఫస్ట్ స్పీడ్ ఎంత, S1 ఎంత అంటే 7 km/h. ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టైం అనేది తగ్గుతుంది, అంటే 1 hour లెస్, అంటే T1 = 1 hour. సో నేను యాక్చువల్ టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. T = S+7/7 × 1. సో ఇదొక ఈక్వేషను. అండ్ సేమ్ వే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour మోర్ ఇఫ్ ద స్పీడ్ వర్ డిక్రీజ్డ్. అంటే మీకు ఇందాకే చెప్పాను స్పీడ్ అనేది తగ్గినప్పుడు టైం అనేది పెరుగుతుందని. సో అండ్ ఇలా కూడా క్వశ్చన్ ఇస్తారని. సో ఇక్కడ మనకు S2 అనేది 5 km/h ఇచ్చారు అండ్ T2 ఏమో 1 hour ఇచ్చారు. సో ఇందాక ఏదైతే మనం ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసామో అంటే T = S+S1/S1 × T1 S-S2/S2 × T2. సో ఇదే ఫార్ములా మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం. ఓకే, సో S+7/7 × 1 S-5/5 × 1. సో మనకి ఎంత వస్తుంది, ఈ రెండు కనుక సాల్వ్ చేస్తే మనం ఇది S అండి, 70 = 2S వస్తుంది. అంటే S = 35 km/h. సో S = 35 km/h. సో మనకు అడిగింది ఏమిటి, స్పీడ్ అడిగారు అండ్ డిస్టెన్స్ అడిగారు. సో ఇప్పుడు టైం ఫైండ్ అవుట్ చేద్దాం. టైం = ఏమిటి, ఇదే స్పీడ్ S అనే వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. సో T = 35 + 7/7 × 1. సో T = 6 hours. సో మనం ఇక్కడ T యాక్చువల్ టైం కనుక్కున్నాము అండ్ ఇక్కడ స్పీడ్ కూడా కనుక్కున్నాము. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏదైతే కార్ ఉందో కార్ యొక్క స్పీడ్ ఎంత అంటే 35 km/h అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సిటీస్ అంటే డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. సో డిస్టెన్స్ = స్పీడ్ × టైం. స్పీడ్ ఎంత 35 km/h ఆయన టైం ఎంత 6 hours. సో 35 × 6 ఎంత అంటే 210. సో డిస్టెన్స్ = 210 km. సో 210 km డిస్టెన్స్, 35 km/h స్పీడ్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో డిస్టెన్స్ = 210 km అండ్ స్పీడ్ = 35 km/h. సో దీని యొక్క ఆన్సర్ తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q at a constant speed. If its speed were increased by 10 km/h, it would have taken 1 hour lesser to cover the distance. It would have taken further 30 minutes lesser if the speed were further increased by 10 km/h. So what is the speed of the car? సో ఈ క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద కార్ అనేది మనకు అడిగారు, స్పీడ్ ఆఫ్ ద కార్. సో ఫస్ట్ ఏ కార్ ట్రావెల్ P to Q, స్పీడ్ ఏమో కాన్స్టాంట్ స్పీడ్. సో ఒకవేళ కనుక ఆ కాన్స్టాంట్ స్పీడ్ కనుక ఇంక్రీజ్ చేస్తే ఎంత ఇంక్రీజ్ చేశారు, ఇంక్రీజ్ బై 10 km/h అంటే S1 = 10 km/h అండ్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour లెస్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్పీడ్ కనుక ఇంక్రీజ్ అయితే మనకు క్వశ్చన్లో టైం అనేది తగ్గుతుంది, అంటే తగ్గుతుంది అనమాట, ఈ విధంగా ఇస్తారని. సో T1 = 1 hour అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకు, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ ఫర్దర్ 30 minutes లెస్సర్. ఇక్కడ T2 టైం అనేది తగ్గుతుంది
సో ఇక్కడ కూడా T2 అనే టైం కూడా తగ్గుతుంది. సో 30 minutes అంటే హాఫ్ ఎన్ అవర్స్. అండ్ స్పీడ్ ఫర్దర్ ఇంక్రీజ్ బై 10 km. సో ఇక్కడ స్పీడ్ కూడా తగ్గుతుంది, అంటే S2 = 10 km/h. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ అనేది అడిగారు. సో యాక్చువల్ టైం T = S ప్లస్ స్పీడ్ పెరిగినప్పుడు పైన మనకు యాడ్ చేస్తాం, అంటే S + 10/10 × 1 = సేమ్. ఇంకో ఈక్వేషన్ ఏమిటి, స్పీడ్ ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ స్పీడ్ అనేది పెరుగుతుంది, టైం తగ్గుతుంది. సో S + 10/10 ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ ఫర్దర్ 30 minutes లెస్సర్. ఆల్రెడీ 1 hour లెస్ ఉంటే ఇక్కడ ఇంకో 30 minutesలో లెస్ తగ్గుతుంది. సో ఈ 1 hour + 30 minutes అంటే 1.5 hours. ఎంత అండి, 1.5 hours తగ్గుతుంది. సో ఇంటూ 1.5 hours. సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు ఈ 10ని మనం క్యాన్సిల్ చేయవచ్చు. అండ్ మనకి ఎంత వస్తుందంటే 5S = 10 వస్తుంది. సో S = 20 km/h. సో S = 20 km/h. సో యాక్చువల్ టైం Tని కనుక్కోవాలంటే ఇదే ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయవచ్చు మనం. సో 20 + 10/10. సో 30/10 అంటే 3 hours. సో T యాక్చువల్ టైం అనేది 3 hours. సో డిస్టెన్స్ కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే 20 × 3. సో 60 km. సో 60 km. సో మనకు అడిగింది ఏమిటి, స్పీడ్ ఆఫ్ ద కారు. స్పీడ్ ఆఫ్ ద కార్ ఎంత, 20 km. సో తెలుగులో కనుక చూస్తే ఇది తెలుగులో క్వశ్చన్ అండి. సో దీని ఒక ఆన్సర్ ఏమిటంటే స్పీడ్ = 20 km/h. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఇంగ్లీష్లో అండి, తెలుగులో కూడా ఇస్తాను ఆల్టర్నేట్గా. సో ఏ పర్సన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ సర్టెన్ స్పీడ్. ఇఫ్ he increase his speed by 12 km/h, then he will be 16 minutes early. By how much time he will be late if he reduce his speed by 15 km/h if his initial speed is 60 km/h. సో ఫస్ట్ ఏంటంటే 12 km/h ఏమో పెరుగుతుంది, అండ్ ఇంకోటి ఏంటంటే 15 km/h ఏమో స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇక్కడేమో టైం అనేది ఎంత అంటే 16 minutes అనేది తగ్గుతుంది, అంటే ఇది స్పీడ్, ఇదేమో టైము, ఇది స్పీడ్. సో మనకేమి ఇచ్చారంటే T2 అనే టైం అనేది ఇవ్వలేదు. T2 అనే టైం అనేది ఇవ్వలేదు. సో T = S + S1/S1 × T1 = S - S2/S2 × T2. సో ఇది మనకు ఇచ్చిన ఫార్ములా, మీకు ఇందాక చెప్పినాను. సో నేను ఇక్కడ కూడా రాస్తాను నెక్స్ట్. సో 60+, ఎందుకంటే మనకు యాక్చువల్ స్పీడ్ ఇచ్చారు మనకు. సో యాక్చువల్ స్పీడ్ అనేది ఇచ్చారు మనకు, ఇనిషియల్ స్పీడ్ అనేది ఇచ్చారు కాబట్టి 60, అంటే S = ఏంటంటే 60 km/h. సో 60 + 12/12 × 16, ఇదేమో T1, ఇదేమో S, ఇదేమో S1 = 60 - 15/15 × T2, ఎందుకంటే మనకు T2 అనే టైం అనేది ఇవ్వలేదు. సో 60 + 12 అంటే 72/12 × 16 = 45/15 × T2. సో 12/6. సో దీన్ని మనకు ఎంత వస్తుందంటే T2 = 32. సో 32 minutes. సో ఎంత అంటే 32 minutes. సో ఇది ఆన్సర్, 32 minutes. నెక్స్ట్ క్వశ్చన్. A man can reach a certain place in 30 hours. If he reduce his speed by 1/5, he goes 10 km less in that time. Find his speed per hour.
ఫైండ్ స్పీడ్ మనం అడిగింది ఏమిటి అవర్స్. సో ఇంకోటి ఏమిటంటే టైం ఈక్వల్ టు సేమ్ ఉన్నప్పుడు అంటే మీటింగ్ టైం అనేది సేమ్. సో డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, d1/d2 ఈక్వల్ టు s1/s2 అని. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ మ్యాన్ కెన్ రీచ్, సో తెలుగులో ఇస్తాను, మనిషి 30 గంటల్లో ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోగలడు. సో అతను తన వేగాన్ని 1/15 వంతు తగ్గిస్తే అతను ఆ సమయంలో 10 కిలోమీటర్ తక్కువగా వెళ్తాడు. సో గంటకు అతని వేగాన్ని కనుగొనండి అనేది మనకు క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఈ మ్యాన్ క్యాన్ రీచ్ ఎ సర్టెన్ ప్లేస్ 30 hours ఇఫ్ హీ రెడ్యూస్ ఈ స్పీడ్ ఏమో 1/15th హీ గోస్ 10 kilometer లెస్ ఇన్ దట్ టైమ్. సో ఫైండ్ ఈ స్పీడ్ పర్ అవర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు టైం అనేది సేమ్ ఉంది. సో డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో స్పీడ్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఏమో 1/15 అంటే 15 ఒకటి అండ్ 14 ఒకటి. డిస్టెన్స్ ఏమవుతుంది, ఈక్వల్ కాబట్టి సేమ్ అవుతుంది. ఇదేమో రెడ్యూస్ ఈ స్పీడ్ బై 1/15 కదా. సో ఇలా మీకు రాసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఈ విధంగా రాయడము. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ తగ్గుతుందంటే ఇక్కడ యాక్చువల్, దాని తర్వాత ఎంత రెడ్యూస్ అవుతుందంటే 14 అంటే ఒకటి తగ్గుతుంది ఇక్కడ స్పీడ్. సో డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి ఇక్కడ మనకు సేమ్గా రాసుకోవాలి, ఇన్వర్స్ అవసరం లేదు. అదేవిధంగా స్పీడ్ టైం కనుక ఉంటే స్పీడ్ పెరిగితే టైం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది రాసుకుంటాము. సో స్పీడ్ అనేది 15-14 అయితే డిస్టెన్స్ ఏమో 15-14 అవుతుంది. సో ఎంత తగ్గింది, 1 తగ్గింది. అంటే 1కి ఎన్ని కిలోమీటరు, 10 kilometer అనేది లెస్ ఇన్ దట్ టైము. సో 10 kilometer. సో అలా 15కి ఎన్ని కిలోమీటర్ అవుతుంది, 15 × 10 అంటే 150 kilometer. సో మనకు అడిగింది ఏమిటి, యాక్చువల్ స్పీడ్. సో యాక్చువల్ స్పీడ్ అడిగారు కాబట్టి డిస్టెన్స్ బై టైము. సో డిస్టెన్స్ ఏమో 150 kilometer, టైం ఏమో 30 hours. సో 3×5 సో 5 km/h. సో 30 hours అని ఆల్రెడీ మనకి ఇచ్చారు కాబట్టి. సో ఆన్సర్ ఏంటంటే 5 km/h. 5 km/h. నెక్స్ట్ క్వశ్చన్, 2 persons P and Q start walking from A towards B. Distance between A and B is 70 km. Speed of P is 5 km less than that of Q. After reaching at a B, person Q returns immediately to A. Then person Q meet person P at the distance of 10 km from B. What is speed of P and Q? సో ఇది కూడా మంచి క్వశ్చన్. సో తెలుగులో కూడా ఇచ్చాను మీకు. సో ఫస్ట్ ఏమన్నారంటే ఏ మరియు బి. సో 2 persons ఎవరంటే P మరియు Q స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ఏ నుంచి బికి వాక్ చేస్తున్నారు. ఓకే, సో P అండ్ Q, సో వీళ్ళిద్దరూ వాక్ చేస్తున్నారు. అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 70 km. సో ఏ మరియు బి ఎన్ని కిలోమీటర్ అంటే 70 km ఏమో మధ్యలో దూరం. అయితే స్పీడ్ ఆఫ్ పి ఈజ్ ఎంత అంటే 5 km/h లెస్ దెన్ దట్ ఆఫ్ క్యూ. అంటే క్యూ కన్నా పి యొక్క స్పీడ్ తక్కువ. అండ్ ఇంకోటి ఏమిటంటే ఆఫ్టర్ రీచింగ్ ఎట్ బి పర్సన్ క్యూ, అంటే క్యూ అనే అతను బి దగ్గర రీచ్ అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ ఇమ్మీడియట్గా అతను రిటర్న్ ఎటు వస్తున్నాడు, ఏ సైడ్ వస్తున్నాడు. సో ఆఫ్టర్ రీచింగ్ బి ఎట్ క్యూ రిటర్న్స్ ఇమ్మీడియట్లీ టు ఏ. దెన్ పర్సన్ క్యూ మీట్స్ పర్సన్ పి ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 10 km ఫ్రమ్ బి. అంటే
క్యూ అనే పర్సన్ను బి దగ్గర రీచ్ అయ్యి మళ్ళీ బి నుంచి ఏకి రిటర్న్ వస్తున్నాడు. అయితే రిటర్న్ వచ్చే టైంలో క్యూ అతను ఎక్కడ కలిశాడంటే బి నుంచి 10 కిలోమీటర్ దూరంలో కలిశాడు. సో బి నుంచి 10 కిలోమీటర్ దూరంలో క్యూ అతను ఇక్కడ కలిశాడనమాట, పీకి క్యూకి. సో ఇది మీటింగ్ టైం ఎవరెవరికి, పీకి క్యూకి. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు, 60 కిలోమీటర్. సో పి మరియు క్యూ ఎక్కడ కలిశారంటే బి నుంచి 10 కిలోమీటర్ ముందల కలవడం జరిగింది. సో ఇది మీకు తెలవాలి. సో ఇక్కడ టైం అనేది ఈ క్వశ్చన్లో టైం అనేది సేమ్. సో ఇంకోటి ఏంటంటే మీటింగ్ టైం అనేది మీటింగ్ టైం. సో మనకు అడిగింది ఏమిటి, స్పీడ్ ఆఫ్ పి అండ్ క్యూ అనేది అడిగారు. ఓకే, సో డిస్టెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకోటేమో స్పీడ్. సో పీకి క్యూకి. సో ఇందాకే చెప్పాను కదా, పి యొక్క స్పీడ్ ఎంత అంటే 60 డిస్టెన్స్, అండ్ ఇంకోటేమో పి యొక్క డిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకే కదా కలిసింది, అంటే 60 కిలోమీటర్ కదా జర్నీ చేశారు ఎవరు, పి అనే అతను క్యూకి మీట్ అయ్యే ముందు ఎన్ని కిలోమీటర్ ప్రయాణించాడంటే 60 కిలోమీటర్లు. సో పి యొక్క డిస్టెన్స్ ఎంత అంటే ట్రావెల్ చేసిందంటే 60 కిలోమీటర్. అండ్ చూద్దాము, క్యూ చూద్దాము. క్యూ ఎంత అంటే ఏ నుంచి బి దగ్గర అతను వెళ్ళాడు అంటే 70 కిలోమీటర్ జర్నీ చేశారు, ప్లస్ 70 కిలోమీటర్తో పాటు ప్లస్ 10 కిలోమీటర్ అంటే బి నుంచి ఏకి వెళ్ళే ముందు ఏంటంటే 10 కిలోమీటర్ కూడా ప్రయాణం చేశాడు. అంటే 70 + 10 అంటే 80 కిలోమీటర్ జర్నీ చేశారు ఎవరంటే క్యూ. సో ఇక్కడ 80 కిలోమీటర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను 3/4 ఇది. సో డిస్టెన్స్ అని టైం సేమ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఇక్కడ కూడా 3/4 అనేది అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 1కి ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు, 5 కిలోమీటర్ పర్ అవర్ క్వశ్చన్లో ఇచ్చారు. సో 3కి ఎంత అవుతుంది, 3 × 5 అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. అండ్ 4కి ఎంత అవుతుంది, × 5 సో 20 కిలోమీటర్ పర్ అవర్. సో మనకు అడిగింది ఏమిటి, పి యొక్క క్యూ యొక్క స్పీడ్. సో ఇదేమో పి యొక్క స్పీడ్, ఇదేమో క్యూ యొక్క స్పీడ్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అండ్ వై స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ టు రైడ్ ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి విచ్ ఈస్ 80 కిలోమీటర్ అవే ఫ్రమ్ ఏ. ఎక్స్ ట్రావెల్ ఫ్రమ్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్లోయర్ దెన్ వై. వై రీచెస్ ప్లేస్ బి అండ్ ఎట్ వన్స్ టర్న్ బ్యాక్ మీటింగ్ ఎక్స్ 16 కిలోమీటర్ ఫ్రమ్ ప్లేస్ బి. వై స్పీడ్ ఈజ్. సో మనకు ఈ క్వశ్చన్లో అడిగింది ఏమిటంటే వై యొక్క స్పీడ్. సో వై యొక్క స్పీడ్ అడిగారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ మరియు వై స్టార్ట్ ఎట్ ద సేమ్ టైంలో ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి. ఫస్ట్ మనం ఏ రాసుకుందాం, ఇక్కడ బి రాసుకుందాం. ఓకే, సో ఏ అండ్ బి. సో ఎన్ని కిలోమీటర్ అంటే ఏ మరియు బి మధ్య ఎంత దూరం ఉందంటే 80 కిలోమీటర్ మధ్యలో దూరం ఉందండి. ఓకే, సో ఎక్స్ ట్రావెల్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్లోయర్ దెన్ వై అంటే ఎక్స్ యొక్క స్పీడు వై కన్నా 4 కిలోమీటర్ పర్ అవర్ అనేది తక్కువగా ఉంది స్పీడు. అయితే ఇంకో విషయం ఏంటంటే వై రీచెస్ ప్లేస్ బి అండ్ వన్స్ టర్న్ బ్యాక్ మీటింగ్ ఎక్స్ 16 కిలోమీటర్ ఫ్రమ్ ప్లేస్ బి. సో ఇక్కడ ఎక్స్ వై అనే అతను బి దగ్గర వెళ్ళి మళ్ళీ బి నుంచి మళ్ళీ ఎన్ని కిలోమీటర్ బ్యాక్ వస్తున్నాడు ఏకి, 16 కిలోమీటర్. సో 16 కిలోమీటర్. సో వై రీచెస్ ప్లేస్ బి ఎట్ వన్స్ టర్న్ బ్యాక్ సో మళ్ళీ టర్న్ బ్యాక్ అంటే రిటర్న్ వెళ్తున్నాడు ఏ ప్లేస్కి. సో టర్న్ బ్యాక్ మీటింగ్ ఎక్స్. సో ఎక్స్ని ఎక్కడ కలిశాడంటే ఇక్కడ కలిశాడు. అంటే బి నుంచి 16 కిలోమీటర్ ముందల ఎక్స్ అనే అతన్ని వై కలవడం జరిగింది. సో ఎన్ని కిలోమీటర్ ముందు అంటే 16 కిలోమీటర్ల ముందు. సో టర్న్ బ్యాక్ మీటింగ్ ఎక్స్ 16 కిలోమీటర్ ఫ్రమ్ ప్లేస్ బి. సో బి నుంచి 16 కిలోమీటర్ ఫ్రమ్
ప్లేస్ బి. సో వై యొక్క స్పీడ్ అనేది మనకు అడిగారు. సో ఇక్కడ 16 కిలోమీటర్ అయితే సో 80 మైనస్ 16 కిలోమీటర్ తీసి ఎంత అవుతుంది? 64 కిలోమీటర్ లెఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎంత అంటే ఎక్స్ అనే అతను ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాడంటే 64 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు ఎక్స్ అతను. సో మనకు కావాల్సింది ఏమిటి? అడిగింది క్వశ్చన్ ఏమిటి? వై యొక్క స్పీడ్ అడిగారు కాబట్టి. సో డిస్టెన్స్, స్పీడ్. సో ఇదే సేమ్ బిఫోర్ క్వశ్చన్ కూడా మనం సేమ్ సిమిలర్ ఇలాగే చేశాము. సో ఇది తెలుగులో అండి ఇది. సో డిస్టెన్స్, స్పీడ్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఎందుకంటే టైం అనేది సేమ్ ఉంది కాబట్టి, అంటే మీటింగ్ టైం అనేది సేమ్ ఉన్నది. సో డిస్టెన్స్, స్పీడ్, ఇది ఎక్స్, ఇది వై. సో 64 ఏమో ఎక్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, వై ఏమిటంటే 80 కిలోమీటర్తో పాటు మరియు 16 కిలోమీటర్ కూడా రిటర్న్ వెళ్ళాడు. సో ఇలా ఇంత దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్. సో 16 ప్లస్ 80 కిలోమీటర్ అంటే 96 కిలోమీటర్. 96 కిలోమీటర్. సో 96 కిలోమీటర్ అంటే దీన్ని సాల్వ్ చేస్తే 2/3 వస్తుంది. సో డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి 2/3. సో ఎంత మనకు అడిగింది క్వశ్చన్ ఏమిటి? వై యొక్క వేగం. సో వై యొక్క వేగం అంటే డిఫరెంట్ 3కి 2 అంటే ఎంత తగ్గింది? 1. సో 1కి 4 మనకు ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఎక్స్ ట్రావెల్ 4 కిలోమీటర్ పర్ అవర్ స్లోయర్ దెన్ వై కాబట్టి. సో 1కి 4 అవుతే 3కి ఎంత అవుతుంది? 3 × 4 అంటే 3 4 జా 12 కిలోమీటర్ పర్ అవర్. సో 12 is the B is the right answer. B is the right answer of this question. Next question. A thief is spotted by a policeman from a distance of 100 meter. When the policeman starts the chase, the thief also start running. If the speed of the thief be 8 km per hour and that of the policeman 10 km per hour, how far the thief will have run before he is overtaken? సో 100 మీటర్ల దూరం నుండి ఒక దొంగను ఒక పోలీస్ గుర్తించాడు. పోలీస్ చేజింగ్ ప్రారంభించగానే దొంగ కూడా పరిగెత్తడం మొదలు పెడతాడు. దొంగ వేగం గంటకు 8 కిలోమీటర్ మరియు పోలీస్ వేగం ఏమో 10 కిలోమీటర్ వేగము. సో తీసుకెళ్లే లోపు దొంగ ఎంత దూరం పరిగెత్తాడు అంటే రీచ్ అవ్వడానికి. సో ఇది కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఇక్కడ కూడా మనకు టైం అనేది సేమ్. సో ఇక్కడ పోలీసు ఉన్నారండి, దొంగ ఏమో ఈడే ఉన్నాడు, థీఫ్. అయితే ఇప్పుడు పోలీస్ కూడా ఎటు రన్ చేయాలి? దొంగ అయితే ఇటు రాడు కదా, పోలీస్ సైడ్ రాడు కదా, అదే రన్ చేస్తే ఇటే కదా రన్ చేసేది. సో పోలీస్ కూడా అతను చేస్తున్నాడు. అంటే పోలీస్ మరియు దొంగల థీఫ్ మధ్యలో ఎంత దూరం అంటే వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 100 మీటర్స్. సో పోలీస్ కూడా చేస్తున్నాడు అండ్ థీఫ్ కూడా రన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏమిచ్చారంటే స్పీడ్ ఇవ్వడం జరిగింది. సో మనం కనుక్కోవాల్సింది ఏమిటి? హౌ ఫర్ ద థీఫ్ విల్ హ్యావ్ రన్ బిఫోర్ హీస్ ఓవర్టేకెన్. సో మనకు స్పీడ్ ఏమి ఇచ్చారు? పి యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? పోలీస్ యొక్క స్పీడ్ ఏమో 10 కిలోమీటర్ పర్ అవర్ ఇవ్వడం జరిగింది. అండ్ థీఫ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 8 కిలోమీటర్. సో దీన్ని సాల్వ్ చేస్తే 5/4. సో డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా 5/4 అవుతుంది. సో మనకు అడిగింది ఏంటంటే పోలీస్ అతను థీఫ్ విల్ హ్యావ్ రన్ బిఫోర్ హీస్ ఓవర్టేకెన్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఎంత డిఫరెన్స్ ఉంది? 1. అంటే 1కి 100 మీటర్స్ అయితే 4కి ఎంత అవుతుందండి? 400. అంటే ఎంత అంటే 400 మీటర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డాగ్ saw a cat at a distance of 230 meter and start to chase it.
speed of dog and cat are 14 kilometer per hour and 12 kilometer per hour respectively. Find the distance traveled by cat before catch. సో తెలుగులో ఇచ్చాను. సో మనకేమని ఇచ్చారంటే డిస్టెన్స్ అంటే డాగ్, క్యాట్, డాగ్ మరియు క్యాట్ మధ్యలో దూరం ఎంత? 230 మీటర్. 230 మీటర్. సో డాగ్ ఏమో క్యాట్ని చేజ్ చేస్తుంది, సో క్యాట్ ఏమో రన్ చేస్తుంది. సో మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, టైం అనేది సేమ్ ఉన్నప్పుడు సో డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అవుతుంది. సో క్యాట్, ఇంకోటేమో డాగ్, స్పీడ్ ఒకటి, డిస్టెన్స్ ఒకటి. సో స్పీడ్ ఏమిటి ఇక్కడ మనకు ఇచ్చింది? క్యాట్ యొక్క స్పీడ్ ఏమో 12 కిలోమీటర్ పర్ అవరు, డాగ్ యొక్క స్పీడ్ ఏమో 14 కిలోమీటర్ పర్ అవరు. సో దీన్ని సాల్వ్ చేస్తే 6/7. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ అనేది కాబట్టి 6/7 అంటే 6 to 1 ఎంత పెరిగిందంటే 1. సో 1కి ఎంత ఇచ్చారు మనకు? 230 మీటర్స్ ఇచ్చారు. 230. సో 6కి ఎంత అవుతుంది? 6 ఎంత అవుతుందంటే 6 into 230. సో 230 23 6 ఎంత? 138. సో 138 ఇంటూ 0 కాబట్టి 0 అంటే 1.38 కిలోమీటర్. సో 1380 మీటర్. 1380 మీటర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. X and Y starting simultaneously from two different places proceed toward each other at a speed of 25 km per hour and 35 km per hour respectively. By the time they meet each other, Y has covered 48 km more than that of X. Find the distance between two places. సో ఇక్కడ కూడా మీటింగ్ టైము సేము. మీటింగ్ టైం అనేది సేమ్. ఇది తెలుగులో క్వశ్చన్. సో ఎక్స్ మరియు వై సైమల్టేనియస్లీ 2 different ప్లేసెస్ ప్రొసీడ్ టువర్డ్ ఈచ్ అదర్ అంటే ఎక్స్ ఏమో ఇటు వెళ్తుంది అండ్ వై కూడా ఇటు వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీటింగ్ టైం. మీటింగ్ టైం. సో ఎక్స్ యొక్క స్పీడ్ ఎంత? ఎక్స్ యొక్క స్పీడ్ ఏమో 25 కిలోమీటరు, వై యొక్క స్పీడ్ ఏమో 35 కిలోమీటర్ పర్ అవర్. బై ద టైమ్ దే మీట్ ఈచ్ అదర్, వై హ్యాస్ కవర్డ్ 48 కిలోమీటర్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఎక్స్. మనం ప్రీవియస్గా క్వశ్చన్లో ఏంటంటే స్పీడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కిలోమీటర్ ఇచ్చారు, అంటే వై హ్యాస్ కవర్డ్ 48 కిలోమీటర్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఎక్స్. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్. సో ఎక్స్ నుంచి వై మధ్య డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి మనం. ఓకే, సో మీకు ఇందాకే చెప్పాను మీటింగ్ టైం సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ 25 ఏమో ఎక్స్ది, వైదేమో 35. సో 5 5 జా 5 7 5 7 జా 35. సో 5/7. డిస్టెన్స్ ఏమవుతుంది? 5/7. డిఫరెన్స్ ఎంత ఉంది? 2. అంటే 2కి 48 కిలోమీటర్ అయితే 2కి 48 కిలోమీటర్. సో మనకు కావాల్సింది ఏమిటి? టోటల్ డిస్టెన్స్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్. 2 ప్లేసెస్ అంటే 5 మరియు 7 అంటే 12. సో 12కి ఎంత అవుతుందంటే 12 into 48. సో దీనికి ఎంత అవుతుందంటే 288 అవుతుంది టోటల్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ రన్స్
20% faster than a car. Both start at the same time from A and reach at B at the same time because there was a halt of 12.5 minutes for train. Find out the speed of car if the distance between A and B is 75 kilometer. 75 kilometer. సో మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఏ ట్రైన్ రన్స్ 20% ఏమో ఫాస్టర్ దెన్ కార్. బోత్ స్టార్ట్ సేమ్ టైం, అంటే రెండు సేమ్ టైంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ట్రైన్ యొక్క స్పీడ్ ఏంటంటే రన్స్ 20% ఏమో ఫాస్టర్ దెన్ కార్. ఫ్రమ్ ఏ అండ్ రీచ్ ఎట్ బి ఎట్ ద సేమ్ టైమ్ బికాస్ దేర్ వాస్ హాల్ట్ ఆఫ్ 12.5 minutes ఫర్ ట్రైన్. సో ఏ అనే ప్లేస్లో ట్రైన్ మరియు కారు రెండు సేమ్ టైంలో స్టార్ట్ అయింది. బి అనే ప్లేస్లో ఇక్కడ సేమ్ టైంలో స్టార్ట్ అయినా కూడా బి అనే ప్లేస్లో సేమ్ టైంలో రీచ్ అయింది. కాకపోతే ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారంటే మనకు 20% ఏమో ఫాస్టర్ దెన్ కార్. అయినా కూడా 20% ఏమో ఫాస్టర్ దెన్ కార్ అయినా కూడా ట్రైన్ ఏమో 12.5 నిమిషాలేమో ఆగడం జరిగింది. అంటే సేమ్ టైం బికాస్ దేర్ వాస్ ఎ హాల్ట్ ఆఫ్ 12.5 minutes ఫర్ ట్రైన్. సో ఇంత ఈ 12.5 minutes లేట్ వల్లనే ట్రైన్ మరియు కార్ అనేది సేమ్ టైంలో రీచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ ఎక్కువ అడుగుతుంటారు. సో ట్రైన్, కారు. సో మనకి ఏమి ఇచ్చారు, మనకు కార్ ఎంత అంటే 75 kilometer. 75 kilometer. సో నార్మల్గా 20% కదా, 20% ఎంత 1/5 అంటే 1/5 అంటే ట్రైన్ ఏమో 6 అంటే ఎక్కువ కదా, కార్ కన్నా ఎక్కువ స్పీడ్ కదా, 20% మోర్ దెన్ అనేది. సో 6, కార్ ఏమో 5. ఇది స్పీడ్. టైం ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 5 ఇక్కడేమో 6, ఇది టైము. ఇది టైము. సో మనకి ఇచ్చింది ఏమిటి క్వశ్చన్, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది 1 అంటే 1కి 12.5 minutes ట్రైన్ మనకి ఇచ్చిన, ఆల్రెడీ మనకు ట్రైన్ 12.5 నిమిషాలు అనేది ఆగిందని. అయితే 6కి ఎంత అవుతుంది 12.5 అంటే 75 minutes అవుతుంది. ఇక్కడ 75 minutes అవుతుంది. బట్ మనం అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ కార్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ 75 kilometer. అంటే కార్ సంబంధించింది ఏంటంటే 75 minutes 75 kilometer అంటే 75 kilometer రీచ్ అవ్వడానికి 75 నిమిషాలు పట్టింది కార్కి. అదేవిధంగా 60 minutesకి అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్ అంటే 60 km/h పడుతుంది స్పీడ్. సో మనం అడిగిందండి ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ 75 kilometer. సో 60 minutes ఎంత అవుతుందంటే 60 km/h. సో ది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 60 km/h. నెక్స్ట్ క్వశ్చన్, a person starts his journey in the morning at 10 a.m. He covered 7/24 part of journey and on the same day at 1:50 p.m. he covered 11/18 of the journey. At what time he started his journey? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్లో ఇలా మనకు 7/24 ఇలా 11/18 ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం దేనిదేంటంటే 24, 18. సో ఎల్సిఎం ఆఫ్ 24, 18 ఎంత అంటే 72. సో మనం అడిగిన క్వశ్చన్ ఏమిటి, ఏ పర్సన్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద మార్నింగ్. సో ఇది తెలుగులో అండి. సో ఏ పర్సన్ స్టార్టెడ్ హిస్ జర్నీ, మార్నింగ్ టైంలో ఒక పర్సన్
తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఎట్ 10 AM he covered 7/24 part of journey. సో 10 AM దగ్గర ఏంటంటే 7/24 part of journey అతను ఫినిష్ చేశారు. అంటే 7/24 into 72, ఎందుకు మనం ఎల్సిఎం తీసుకున్నాం ఇక్కడ. సో ఎంత అవుతుందండి? 21, ఎందుకంటే 24 3 సో 7 3 21. సో 21 కిలోమీటర్. అండ్ on the same day at 1:50 PM he covered 11/18 of the journey. సో 1:50 PM కేమో అతను ఎంత జర్నీ కవర్ చేశాడంటే 11/18. సో 11/18 into 72. సో ఎంత వస్తుంది మనకు? 23. సో ఇక్కడ ఎంత అంటే 23. సో ఒక పర్సను మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేస్తే 10 AM ఏమవుతాను 21 కిలోమీటర్ తను ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ 1:50కి ఎంత అంటే 23. సో ఈ రెండు మీరు తెలుసుకోండి. ఇక్కడ టైం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు అడిగింది ఏమిటి? ఎట్ వాట్ టైమ్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ అంటే 10 AM కేమో 7/24 పార్ట్ ఆఫ్ జర్నీ ఫినిష్ చేశాడు. అండ్ 1:50 PM కేమో 11/18 ఆఫ్ ద జర్నీ ఫినిష్ చేశాడు. అతను మార్నింగ్ ఏ టైంకి అతను స్టార్ట్ అవ్వడం జరిగింది అనేది క్వశ్చన్ మనకు. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకొని 72 కిలోమీటర్ అనుకున్నాము. సో ఇక్కడ 21 కిలోమీటరు, ఇక్కడేమో 44 కిలోమీటర్, ఇదేమో 44 కిలోమీటర్. కాకపోతే నేనేమి ఏమని రాశాను? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏమో 21 కిలోమీటరు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత అంటే 44 కిలోమీటర్, 44 మీటర్. కానీ మనకు 10 AM నుంచి 1:50 PM కాబట్టి ఇక్కడ నేను 23 రాశాను. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ 23 కిలోమీటర్ 23 అని ఎందుకు రాశానని. సో కంప్లీట్గా ఎన్ని కిలోమీటర్ అంటే 44 కిలోమీటరు. అతను స్టార్టింగ్ టైం నుంచి 1:50 PM అతను రీచ్ అయిన ఎన్ని కిలోమీటర్ అంటే 44 కిలోమీటర్ అతను రీచ్ అయ్యాడు. ఇదే క్వశ్చన్లో 10 AMకి ఎన్ని కిలోమీటర్ రీచ్ అయ్యాడంటే 21 కిలోమీటరు. అదేవిధంగా 10 AM నుంచి 1:50 PMకి అతను ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాడంటే 23 కిలోమీటరు. సో మనకు కావాల్సింది ఏమిటి? టైము. సో అతను ఏ టైంకి అతను స్టార్ట్ అయ్యాడనేది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో టైమ్ ఈక్వల్ టు టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ అనేది ఎంత? 21 కిలోమీటర్. సో 21 కిలోమీటర్. సో 21 కిలోమీటర్ అండ్ స్పీడ్ ఎంత? ఇక్కడ 6 మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో 6. సో 21/6 ఎంత? 3.5 అవర్స్. ఇక్కడేమో 23/6. సో 3.5 అవర్స్ అంటే 10 AM ముందల 3.5 అవర్స్ ఎంత వస్తుంది? 6:30. సో అతను 6:30 AMకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆప్షన్ D is the right answer of this question. Next question. A father and his son start at a point A with speed of 12 km per hour and 18 km per hour respectively and reach another point B. If his son starts 60 minutes after his father at A and reaches B 60 minutes before his father, and what is the distance between A and B? సో ఏ ఫాదర్ అండ్ హిస్ సన్, సో తండ్రి కొడుకు ఇద్దరు ఏంటంటే స్టార్ట్ ఏ పాయింట్. సో ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఫాదర్ మరియు సన్. స్పీడ్ ఎంత అంటే
ఫాదర్ యొక్క స్పీడ్ 12 km/h అండ్ సన్ యొక్క స్పీడ్ ఏమో 18 km/h. సో ఇది తెలుగులో అండి. సో ఎక్కడ రీచ్ అవ్వాలి? బి దగ్గర రీచ్ అవ్వాలి. ఇఫ్ హిస్ సన్ స్టార్ట్స్ 60 minutes ఆఫ్టర్ హిస్ ఫాదర్, ఇద్దరు ఫాదర్ మరియు సన్ ఇద్దరు ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే, కాకపోతే సన్ ఏమో స్టార్ట్ 60 minutes ఆఫ్టర్ హిస్ ఫాదర్, అంటే ఫాదర్ స్టార్ట్ అయిన తర్వాత 1 hour తర్వాత సన్ అతను స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ రీచెస్ బి. అయితే 60 minutes బిఫోర్ హిస్ ఫాదర్. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సన్ ఏమో 60 minutes లేట్గా స్టార్ట్ అయినా కూడా ఫాదర్ కన్నా 60 minutes ఏమో బిఫోర్గా రీచ్ అయ్యారు. సో సన్ యొక్క స్పీడ్ ఎంత? 18 km/h. ఫాదర్ యొక్క స్పీడ్ ఎంత? 12 km/h. అయితే ఫాదర్ ఏ నుంచి బి ప్లేస్ రీచ్ అవ్వడానికి సన్ కంటే 60 minutes ముందల బయలుదేరారు, మరియు సన్ ఏమో ఫాదర్ కన్నా 60 minutes ముందల బి అనే ప్లేస్కి రీచ్ అవ్వడం జరిగింది. అయితే మన క్వశ్చన్ ఏమి అడిగారు? మనకు ఏ మరియు బి మధ్యలో డిస్టెన్స్ ఎంత అనేది అడిగారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సన్ మరియు సన్ ఫాదర్ టైం డిఫరెన్స్ ఎంత? టైం డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 60 minutes ఏమో లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ 60 minutes ఏమో ఎర్లీగా రీచ్ అవ్వడం జరిగింది. అంటే 120 minutes. 120 minutes అంటే 2 hours. సో ఏ నుంచి బి 12 km. ఇది ఫాదర్ యొక్క స్పీడ్ అండ్ సన్ యొక్క స్పీడ్ ఏమో 18 km/h. మీకు ఆల్రెడీ చెప్పాను స్పీడ్ ఫాదరు, ఇదేమో సన్. స్పీడ్ ఎంత? ఫాదర్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? 12. అండ్ సన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? 18. అంటే 2/3. టైం ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత? 1. మనకి మీకు ఇందాక ఏం చెప్పాను? మీకు టైం డిఫరెన్స్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ ఎంత? 2 hours అని చెప్పానా? సో 1కి 2 hours అయితే 3కి ఎంత అవుతుంది? 3 × 2 అంటే 6 hours అవుతుంది. అంటే ఫాదర్ యొక్క టైము. అండ్ సన్కి ఎంత అవుతుంది? 2 × 2 అంటే 4 hours. మనం అడిగిన క్వశ్చన్ ఏమిటి? ఏ మరియు బీల మధ్యల దూరం ఎంత అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో డిస్టెన్స్ ఆల్రెడీ మనకు కనుక్కోవాలి కాబట్టి సో స్పీడ్ ఏమో 12 km ఇచ్చారు అండ్ ఇంటూ అవర్స్ ఎంత? 6 hours. ఇది దేనికి సంబంధించింది? ఫాదర్స్ సంబంధించింది. సో 12 × 6 ఎంత? 72 km. అండ్ ఒకవేళ కనుక మీకు ఫాదర్ అంటే ఏ మరియు బి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 72 km. ఒకవేళ కనుక మీకు డౌట్ఫుల్గా ఉంటే మీరు సన్ యొక్క డిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. సో 18 ఎన్ని అవర్స్? 4 hours. సో 18 × 4 ఎంత? 72 km. సో ఫాదర్కి ఎంత టైం పట్టిందంటే 6 గంటల టైం పట్టింది. అండ్ సన్కి ఎన్ని గంటల టైం పట్టిందంటే 4 గంటల టైం పట్టింది. బట్ ఏ మరియు బీల మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 72 km. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 15 km and 18 km/h. They start from A towards B. If son leaves 49 minutes later than his father and reaches 29 minutes later than his father, find the distance between A and B. సో ఇందాక క్వశ్చన్ ఏంటంటే మనకు ఫాదర్ అండ్ సన్ ఏమో అంటే ఇందాక మీకు ఏం చెప్పాను? ఫాదర్ కన్నా సన్ ఏమో లేట్గా 60 minutes లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్
ఫాదర్ కన్నా సన్ ఏమో 60 minutes ఏమో ఎర్లీగా రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 15 కిలోమీటర్ ఏమో స్పీడ్ ఏమో ఫాదర్ది అండ్ 18 కిలోమీటర్ ఏమో సన్ది. ఏ అనే పాయింట్ నుంచి బీకి వెళ్తున్నారు. అయితే సన్ ఏమో లీవ్స్ 49 minutes లేటర్ దెన్ హిస్ ఫాదర్. అంటే సన్ తండ్రి కన్నా కొడుకు ఏంటంటే 49 నిమిషాలేమో లేట్గా స్టార్ట్ అయ్యారు ఫాదర్తో కంపేర్ చేస్తే. అండ్ దాంతోపాటు రీచెస్ 29 minutes లేటర్ దెన్ హిస్ ఫాదర్. సో 49 నిమిషాలు అతను లేట్గా స్టార్ట్ అయినా కూడా ఫాదర్ కన్నా, వాళ్ళ ఫాదర్ కన్నా 29 నిమిషాలేమో లేట్గా బి అనే ప్లేస్కి రీచ్ అవ్వడం జరిగింది. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ మరియు బికి మధ్యలో దూరం ఎంత. సో మీకు ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు టైం గ్యాప్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్, టైం గ్యాప్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్. సో టైం గ్యాప్ ఎంత అండి? 49 minutes ఏమో లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ మరియు 29 minutes ఏమో లేట్గా రీచ్ అవ్వడం జరిగింది. అంటే 49 - 29 అంటే 20 minutes అనేది టైం గ్యాప్ బిట్వీన్ ఫాదర్ మరియు సన్. సో మీకు ఇందాకే చెప్పినట్టు స్పీడు, ఇది టైము, ఫాదరు అండ్ సన్. సో ఫాదర్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? 15 km/h అండ్ సన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? 18 km/h. సో టైం ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది, అంటే 18/15 అవుతుంది, అంటే 6/5. మనకు అడిగింది ఏమిటి? ఏ మరియు బి మధ్యలో దూరము. సో 1కి ఎంత అవుతుందంటే 20 minutes అవుతుంది. అలా మనం రెండు దాంట్లో అంటే ఏదైనా ఫాదర్ ఆర్ సన్ అయినా తీసుకోవచ్చు మనం డిస్టెన్స్ అనేది. సో 6కి ఎంత అవుతుందంటే 6 × 20 ఎంత అవుతుందంటే 120 minutes. 120 minutes అంటే 2 hours. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో స్పీడ్ ఎంత? 15, అంటే ఫాదర్ చూస్తున్నాను నేను, ఫాదరు. అండ్ టైం ఎంత? 2 hours. సో 15 2 ఎంత? 30 km. సో 30 km. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో టుడే క్లాస్లో మనం డిస్టెన్స్ ట్రావెల్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. అంటే S1 అనే స్పీడ్ పెరిగితే T1 అనే స్పీడ్ తగ్గుతుంది, S2 స్పీడ్ అనేది తగ్గితే T2 అనే టైం అనేది పెరుగుతుంది. అయితే మనకు క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతారంటే ఇలా స్పీడ్ పెరిగి టైం తగ్గి, స్పీడ్ తగ్గి టైం పెరిగి, స్పీడ్ అయినా అడగవచ్చు, యాక్చువల్ టైం అయినా అడగవచ్చు, డిస్టెన్స్ అయినా అడగవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా వరకు రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక డిస్టెన్స్ కనుక ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డిస్టెన్స్ కూడా స్పీడ్ ఇంటూ టైము. అయితే స్పీడ్ ఇంటూ టైంతో పాటు ఇచ్చిన దాంట్లో స్పీడ్ పెరుగుతుంది టైం తగ్గుతుందంటే S+S1 అని మీకు చెప్పాను ఆల్రెడీ, ఇంటూ T - T1. ఇది స్పీడ్ పెరుగుతుంది, స్పీడ్ తగ్గుతుంది. అండ్ సేమ్ వే ఇది స్పీడు పెరుగుతుంది, టైము తగ్గుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. ఒకవేళ కనుక స్పీడ్ ఏమో తగ్గి టైము పెరిగితే అదేమవుతుందంటే S-S2 T+T2. సో ఇది మీకు ఖచ్చితంగా తెలవాలి. ఒకవేళ కనుక క్వశ్చన్లన్నీ యాక్చువల్ టైం కనుక ఫైండ్ అవుట్ చేయమంటే S+S1/S1 ఇంటూ T1, S-S2/S2 ఇంటూ T2. అంటే యాక్చువల్ టైం కనుక అడిగితే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఒక టైం ఇస్తారు T1 అనేది అండ్ T2 ఇవ్వకపోవచ్చు. సో T1 ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్ T1 ఇస్తారు, S1 ఇస్తారు, S2 ఇస్తారు అండ్ స్పీడ్ కూడా ఇస్తారు. సో ఈ 4 ఇచ్చిన తర్వాత మనకి ఏం కనుక్కోమంటారు అంటే T2 కనుక్కోమంటారు. సో ఆ విధంగా కూడా మనం కనుక్కోవాలి. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్లో కొంచెం ఈజీగా అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం
ఈ టుడే క్లాస్లో సాల్వ్ చేశాము. అండ్ దాంతోపాటు ఏంటంటే ఒక పాయింట్ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడం సంబంధించి చూసాము. ఇక్కడ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అనే స్పీడు ఈ వై కన్నా ఎక్కువగా అయితే ఇక్కడ మనకు టైము అంటే యాక్చువల్ టైం సేమ్, ఒకవేళ డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు అంటే ఏ మరియు బికి మధ్య డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అవుతుంది. సో ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, టైం అనేది తగ్గుతుంది. సో అలా మనకి ఇందాక క్వశ్చన్ చేసాం మనం, ఎక్స్ మరియు వై సేమ్ టైంలో బి ప్లేస్కి రీచ్ అయినప్పుడు, అంటే ఇప్పుడు వై ఉంది, వై ఏమో ఎక్స్ కన్నా ముందలే స్టార్ట్ అయ్యి ముందలే రీచ్ అయింది. అయితే ఎక్స్ ఏ మరియు బిల మధ్య డిస్టెన్స్ ఎంతని అడగవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువగా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఏ అండ్ బి అనే రెండు ప్లేసెస్, ఇక్కడ పి మరియు క్యూ అనే ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ అయ్యి మధ్యలో క్యూ అతను బ్రేక్ ఇచ్చి బి దగ్గర రీచ్ అయ్యాడు. అయితే ఏ మరియు బి మధ్యలో డిస్టెన్స్ ఎంత అనే కొన్ని క్వశ్చన్ మనం చేయడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ అడగవచ్చు. అండ్ దాంతోపాటు పోలీస్ మరియు దొంగ. సో పోలీస్ దొంగను చూసినప్పుడు దొంగ ఏమో పారిపోతాడు. సో ఎడ్ సైడ్ అపోజిట్ సైడ్ కాదు, సో ఈ సైడ్ ఇలా పారిపోతాడు దొంగ అతను. సో అయితే ఇక్కడ మనకు డిస్టెన్స్ ఆల్రెడీ ఇస్తాడు, అంటే పోలీస్ మరియు దొంగల మధ్య డిస్టెన్స్ 100 మీటర్ ఇచ్చేసి, అయితే సో పోలీస్ ఇక్కడ ఉన్నాడండి, దొంగ ఏమో ఇక్కడ ఉన్నాడు, థీఫ్. అయితే వీళ్ళ మధ్యలో ఏమో 100 మీటర్స్ ఉంది. అయితే 100 మీటర్స్ ఉంటే పోలీస్ ఏమో దొంగను చూసిన తర్వాత, పోలీసుని చూసిన తర్వాత దొంగ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు ఇలా. సో పోలీస్ కూడా తన వెంట చేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఎన్ని మీటర్స్లో దొంగను పోలీస్ అతను పట్టుకుంటాడనే ఓవర్టేక్ చేస్తాడు అనేది క్వశ్చన్. సో ఇది మీ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేసాము. సో ఇలాంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి ఏమి ఇస్తారంటే స్పీడ్ ఇస్తారు. సో స్పీడ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, స్పీడ్ ఇప్పుడు పోలీస్ యొక్క స్పీడ్ ఎంత 10 km/h ఉందనుకో, అండ్ థీఫ్ యొక్క స్పీడ్ ఎంత, నేను ఎగ్జాంపుల్ అంటున్నాను, 15 km/h ఉంటుంది. అయితే మీకు ఫస్ట్ మీరు ఏం చేయాలి, స్పీడ్ ఇదే, ఇక్కడేమో టైము. సో స్పీడ్ ఏంది, పోలీస్ యొక్క స్పీడ్ ఏమిటంటే 10 అండ్ థీఫ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 15. సో దీన్ని ఇలా చేసిన తర్వాత ఏమైనా మల్టిప్లై పోతుందేమో చూడాలి, క్యాన్సిల్ చేయాలి. సో 2/3. సో టైం ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది. సో మనకు ఇక్కడ డిఫరెన్స్ ఇస్తారు, డిఫరెన్స్ ఏమిటి 1. సో 1కి ఎన్ని మీటర్స్ ఉందని ఇచ్చారు, ఇక్కడ 100 మీటర్స్. సో 1కి 100 మీటర్స్. మనకు కావాల్సింది ఏంది, పోలీస్ ఓవర్టేకెన్ బై థీఫ్ కాబట్టి ఇక్కడ 3. సో 3కి 100 అయితే 300 అంటే 300 మీటర్లు, అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి 300 మీటర్లో దొంగని పోలీసు పట్టుకుంటాడు. సో ఈ విధంగా కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇంతవరకు మనం టైం, స్పీడ్, డిస్టెన్స్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.